వెల్కమ్ బ్యాక్. ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకుంటే ఈ పాపంలో మన వాటా ఎంత? ప్రపంచంలో ఏటా 25 కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారవుతోంది. సులభంగా చెప్పాలంటే దీంతో 2 లక్షల భారీ ఒలింపిక్ ఈత కొలనులను నింపొచ్చు. ఏటా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్లో 5.2 కోట్ల టన్నులకు పైగా సరైన నిర్వహణ లేక బహిరంగ ప్రదేశాల్లో కాల్చివేయటం లాంటి చర్యల ద్వారా వాతావరణంలో కలిసిపోతోంది. సో నేను సైతం ప్రపంచానికి ప్లాస్టిక్ సమిధనొక్కటి ఆహుతినివ్వను అని సంకల్పం చెప్పుకొని ఆచరణలో పెడితే ఈ పాపంలో మన వాటాను తగ్గించుకున్న వారం అవుతాం అన్న వార్తను చూస్తున్నాం. ఇక వ్యవసాయంపై కీలక సమాలోచనలు, రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమాలపై చర్చ, హైడ్రా చట్టబద్ధతపై ఆర్డినెన్స్కు అవకాశం అన్న వార్త, కులగణన, రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాల జారీ యోచన, 20వ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అన్న వార్తను చూస్తున్నాం. ఇక ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించిందే భరాస, ఎమ్మెల్యేలు బజార్లో పడి తన్నుకోవడం చూస్తే బాధేస్తోంది అన్న ఉప ముఖ్యమంత్రి బట్టి వ్యాఖ్యలు ఇవి. ఇక మరోవైపు పిల్లల బల్తితో ఆటాడేస్తోంది. గేమింగ్ కు బానిసలవుతోన్న విద్యార్థులు, పలువురిలో మానసిక సమస్యలు. తమిళనాడులో ఏర్పాటైన అథారిటీ సర్వేలో వెల్లడి. ఆన్లైన్ గేమ్ల మీద నియంత్రణ కోసం తమిళనాడు పోరాడుతోంది. పలు దేశాలు ఈ వ్యసనాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నాయి. చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఆన్లైన్ గేమింగ్ వ్యవస్థ నిషేధించినట్లు TNOGA అధికారులు చెప్పారు. సో ఇక చేతికి వచ్చే అధిక పింఛన్ ఎంత? అందుబాటులోకి EPFO క్యాల్కులేటర్, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు వెసులుబాటు అన్న వార్తను చూస్తున్నాం. ఇక మోడీ నివాసంలోకి దీపజ్యోతి అన్న వార్త ఓవైపు. ఇక మరోవైపు PCC అధ్యక్షుడిగా నేడు మహేష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం మరియు అనర్హులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. సీఎంపై KTI విమర్శలు అన్న వార్త. ఇక ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు, ఆయన సోదరుడు, కుమారుడు, 2 కార్పొరేటర్ల పైన కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు నమోదు అన్న వార్తను చూస్తున్నాం. ఇక సున్నితమైన సమాచారం ఉంది, అందుకే జాప్యం. కొలీజియం సిఫార్సు చేసిన హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలపై AG కీలక వ్యాఖ్యలు, సీల్డ్ కవర్లో వివరాలు అందిస్తానని సుప్రీంకోర్టుకు వెల్లడి అన్న వార్తను చూడొచ్చు. ఇక మేడిగడ్డ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, అధికారులు, గుత్తేదారు కుమ్మక్కయ్యారు, ఖజానాకు తీవ్ర నష్టం కలిగించే కుట్ర పన్నారు. న్యాయ విచారణ కమిషన్ కు ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక, గుత్తేదారు సంస్థపైన చర్యలకు సిఫార్సు అన్న వార్తను చూస్తున్నాం. మరో వార్తాపత్రికలోని ప్రధాన హైలైట్స్ చూద్దాం. టెక్కి వెయిట్ ఎక్కి గంటల కొద్ది పని, కేజీల కొద్ది బరువు అన్న వార్త. ఇక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్రజలకు సంబంధించిన వార్త అది. ఇక భీమవరం గిన్నిస్ వరం గంట సాధించిన రేడియో విష్ణు 90.4 100 అంశాలపై 72 గంటల 30 నిమిషాల 30 సెకండ్ల పాటు నిరంతర ప్రసారం. గిన్నిస్ రికార్డు నెలకొల్పిన 100 మంది రేడియో జాకీలు, 90 మంది విద్యార్థినులే. శ్రావ్యమైన గొంతుతో రేడియో జాకీలుగా అలరిస్తున్న విద్యార్థినులు అన్న వార్త. ఇక మరోవైపు బ్రో 50 దాటారా, ప్రో స్టేటస్ చూసుకోండి అన్న వార్తను చూడొచ్చు. ఇక మెనోపాజ్ ముందే వస్తే 30 అన్న వార్తను చూస్తున్నాం. ఇక విమెన్స్కి సంబంధించి, అలాగే చక్కెర వ్యాధుల బాధితులకు కూలింగ్ క్యారియర్ అన్న వార్త కూడా చూడొచ్చు. ఇక మరోవైపు మరో వార్తా పత్రికలోని ప్రధాన హైలైట్స్ని చూద్దాం. $1,500 ఎకరాల్లో ఏరోసిటీ ప్రాజెక్టులు, ఢిల్లీ, హైదరాబాద్, గోవా విమానాశ్రయాలు అభివృద్ధి, GMR గ్రూప్ సన్నాహాలు అన్న వార్తను చూస్తున్నాం. ఇక జూలియన్ దేవ్ 100 ఒలింపిక్ ఛాంపియన్ కే డైమండ్ లీగ్ టైటిల్, షకారి రిచర్డ్సన్ కు 8వ స్థానం అన్న వార్తను చూస్తున్నాం. ఇక తొలి రోజు నిరాశ, సింగిల్స్ లో బాలాజీ రామ్ కుమార్ ఓటమి, స్వీడన్ తో భారత్ డేవిస్ కప్ పోరు అన్న వార్తను చూడొచ్చు. ఇక ఆపరేషన్ బుడమేరు, వరదకు శాశ్వత విరుగుడు దిశగా అడుగులు, అటు ఆక్రమణల తొలగింపు, ఇటు గట్ల బలోపేతం. ఈ దిశగా మొదలవనున్న బుడమేరు విస్తరణ పన్ను DPRను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలను వార్తను చూస్తున్నాం. ఇక 37,000 క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునేలా పటిష్టం అన్న వార్త. ఇక మరోవైపు ప్రతిమ ఇన్ఫ్రాకు 18.7 కోట్లు జరిమానా,
గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ అన్న వార్త. ఇక బెజవాడ నుంచి త్వరలో సింగపూర్, దుబాయ్కు విమానాల పెంపుతో 1,00,000కు చేరిన ప్రయాణికుల సంఖ్య అన్న మంత్రి రామ్మోహన్. విజయవాడ విమానాశ్రయం నూతన గ్రాండ్ ఎంట్రన్స్ వే ప్రారంభం, బెజవాడ ఢిల్లీ ఇండిగో సర్వీస్ ప్రారంభం అన్న వార్త చూడొచ్చు. ఇక స్నేహపూర్వక సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, పోడియం తొలగింపు, కుర్చీ ఎత్తు తగ్గింపు, ప్రజలకు సౌకర్యవంతంగా కుర్చీలు, అందుబాటులో తాగునీరు, కుదిరితే కాఫీ, టీ. ఇక పన్నులు కడుతున్న ప్రజలకు గౌరవ మర్యాదలు, మెమో జారీ చేసిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అన్న వార్త. ఇక అరుదైన వ్యాధుల ఔషధాలకు 900 కోట్లతో ప్రాజెక్టు, ఔషధాల ధరలు తగ్గించేలా ప్రపంచ ఫార్మా కంపెనీతో కేంద్రం చర్చలు, రోగుల గుర్తింపునకు 12 కేంద్రాలు. ఇక చైనా కంపెనీలో సెబీ చీఫ్ పెట్టుబడులు, ఆ దేశంతో ఘర్షణ నెలకొన్న వేళ మాధవి బూచ్ ఆర్థిక లావాదేవీలు, లిస్టెడ్ సెక్యూరిటీలో 36.9 కోట్లు, సెబ్ నియామావళికి ఇది పూర్తి విరుద్ధం. ఆ ఘోర అడ్వైజరీ కంపెనీలో ఇప్పటికీ మాధవికి 99% వాటా ఉంది. సెబీ దర్యాప్తు జరుపుతున్న కంపెనీతో ఆమెకు వ్యాపార సంబంధాలు అన్న కాంగ్రెస్ వ్యాఖ్యలు. ఇక అంతిమ గడియల్లో కాశ్మీర్ ఉగ్రవాదం, వారసత్వ రాజకీయాలు సుందర కాశ్మీర్ను దెబ్బతీశాయి. ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం, మేమొచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలను జరిపాం, అభివృద్ధికి పాటుపడిన యువతకు నా సెల్యూట్, కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు. ఇక జత్వానీ ఫిర్యాదుతో విద్యాసాగర్ పై కేసు, A1గా చేర్చిన ఇబ్రహీంపట్నం పోలీసులు, వైసీపీ నేతపై 11 సెక్షన్లు నమోదు, IPSలు PSR కాంతి రాణా, విశాల్ గున్ని పైన ముంబై నటి ఫిర్యాదు అన్న వార్త. తెలియదు, సంబంధం లేదు, గుర్తు లేదు, పోలీస్ విచారణ, వైసీపీ నేతల సమాధానాలు, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి రఘురాంతో పాటు జోగి రమేష్, దేవినేని అవినాష్ హాజరు, దర్యాప్తు అధికారికి పాస్పోర్ట్లు అప్పగింత, రాత్రి వరకు కొనసాగిన విచారణ అన్న వార్తను చూడొచ్చు. ఇక అవినీతి దందాకు ఆయనే దాదా, అనంతంగా సాగిన గన్ల వెంకటరెడ్డి అక్రమాలు అన్న వార్తను చూస్తున్నాం. సాక్ష్యాధారాల ధ్వంసంపై ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్, కోల్కతా మెడికో హత్యాచారం కేసులో అదుపులోకి తీసుకున్న సిబిఐ, విచారణ తప్పుదోవ పట్టించినందుకు అభియోగాలు నమోదు, వీటితో పాటు ఎఫ్ఐఆర్ ఆలస్యంపైన తలా టానా SHO అరెస్ట్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ముందుకు సాగని మెడికోల చర్చలు, ప్రత్యక్ష ప్రసారానికి పట్టుబట్టిన వైద్యులు, ఒప్పుకోని ముఖ్యమంత్రి, 2 గంటల అనంతరం కన్నీరు పెడుతూ వెళ్లిపోయిన వైద్యులు అన్న వార్తను చూడొచ్చు. ఇక ఖర్చు చేశారు, తాళాలు వేశారు, నాడు నేడు పనులు చేశాక 73 స్కూళ్లు మూత, జగన్ ప్రభుత్వం అడ్డగోలు చర్యలతో విచిత్ర పరిస్థితి, ఆ స్కూళ్లపై 5 కోట్లకు పైగా ఖర్చు, ఆ తర్వాత తరగతుల విలీనం, ఫలితంగా మిగిలిన పిల్లలు వెళ్లిపోయిన వైనం, బడుల మూతతో శిథిలావస్థలోకి స్కూల్స్ అన్న వార్తను కూడా చూడొచ్చు. మరో వార్తాపత్రికలోని ప్రధాన హైలైట్స్ చూద్దాం. బిల్లులుగా ఆర్డినెన్స్లు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు, చట్టాలుగా మార్చేందుకు వచ్చే నెలలో అసెంబ్లీ సెషన్, ఈ నెల 20న కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చించే ఛాన్స్ అన్న వార్త. ఇక హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు ఎక్సైజ్, స్టేట్ సివిల్ కోర్టుల చట్టానికి సవరణ పైన చర్చ, కేంద్రం నుంచి వరద సాయం పైన డిస్కషన్, కులగన్న బీసీ రిజర్వేషన్ ప్రక్రియపై నిర్ణయం, ప్రజాపాలన దినోత్సవం స్పెషల్ డ్రైవ్ పైన ఫోకస్ అన్న వార్తను చూడొచ్చు. ఇక బాధ్యత నుంచి బజార్న పడ్డారు, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరకిపూడి వాడుతున్న భాష సరికాదు, శాంతి భద్రతను కాపాడడానికే మా మొదటి ప్రాధాన్యత, వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ పవర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యలు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘర్షణతో మాకేం సంబంధం, ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ప్రభుత్వానికి డోకా లేదు, ఎల్లంపల్లి నిర్వాసితులకు 15 ఏళ్లైన పరిహారం అందలేదు, మేము వచ్చాక 18 కోట్లు మంజూరు చేశామన్న మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చూస్తున్నాం. వంట నూనెలపై దిగుమతి సుంకం పెంపు, ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్పై 20%, రిఫైన్డ్ నూనెపై 32.5%, దేశీయంగా రైతులకు భారీ ప్రయోజనాలు, ధరల పెరుగుదలతో సామాన్యులను ఎత్తిన భారం అన్న వార్త. ఇక అంతరిక్షం నుంచే ఓటు వేస్తాం, అమెరికా ఎన్నికల విషయంలో బ్యాలెట్ పేపర్ల కోసం అభ్యర్థులు పంపాం, ఏడాది పాటు స్పేస్లోనే ఉంటామని ఊహించలేదు, వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ కీలక వ్యాఖ్యలు, స్పేస్ స్టేషన్లోని న్యూస్ కాన్ఫరెన్స్లో కామెంట్స్ అన్న వార్త. ఇక తాజ్ మహల్లో లీకేజీ, ప్రధాన డోమ్పై హెయిర్ లైన్ క్రాక్స్, ఎలాంటి నష్టం లేదన్న అధికారులు, నీట మునిగిన సమీపంలోని తోట, నీటి లీకేజీలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం, సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ అన్న వార్తను చూడొచ్చు. ఇక ప్రతి నెల ఆస్తి పన్ను, నల్లా కరెంటు బిల్లు తరహాలో వసూలు అన్న వార్తను చూడొచ్చు. ఇక మనుగూరులో హైటెన్షన్, పౌర హక్కుల సంఘం నేతల అరెస్ట్, రఘునాథపాలెం ఎన్కౌంటర్ ప్రాంతానికి వెళ్తున్న అదుపులోకి, వారిని వెంటనే రిలీజ్ చేయాలి అని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్. ఇక గల్ఫ్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు, విధి విధానాల కోసం సలహా కమిటీ, వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశాలన్న వార్తను చూడొచ్చు. ఇక
యూజీసీ రూల్స్ స్టూడెంట్స్ కు లాస్. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ డీమ్డ్ వర్సిటీ హోదా. ఇప్పటికే అనురాగ్ వర్సిటీ అనుబంధ కాలేజీకి ఇచ్చిన యూజీసీ కన్వీనర్ కోటా రిజర్వేషన్ లేకుండా ఎంబీబీఎస్ సీట్ల భర్తీ. కాలేజీల్లోనూ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూళ్లు. కేంద్రం వద్దకు కోర్టుకు వెళ్లాలని సర్కార్ నిర్ణయం అన్న వార్త. ఇక డిసెంబర్ 14 వరకు ఆధార్ ఉచిత అప్డేట్, గడువు పొడిగింపు. మై ఆధార్ పోర్టల్లో మాత్రమే ప్రకటించిన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అన్న వార్తను చూడొచ్చు. కులగణనపై యాక్షన్ ప్లాన్, విధి విధానాలపై కూలంకషంగా చర్చ అన్న వార్తను చూస్తున్నాం. ఇక హైడ్రాపై త్వరలోనే ఆర్డినెన్స్ అన్న కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలు. ఇక మంచి ప్రతిపక్షము అవసరం, అంతా కలిసిమెలిసి పాలన కొనసాగించాలి. మజ్లిస్ సలహాలు సూచనలను స్వాగతిస్తున్నాం. పాలించేందుకు చంద్రబాబు వైఎస్ఆర్ కేసీఆర్ కు 2 సార్లు ఛాన్స్, మాకు సైతం 2వసారి పాలించే ఛాన్స్ వస్తుంది. ప్రొఫెట్ ఫర్ ది వరల్డ్ పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి అన్న వార్తను చూడొచ్చు. నేడు పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ బాధ్యతలు, భారీగా తరలిరానున్న కాంగ్రెస్ శ్రేణులు అన్న వార్తను చూస్తున్నాం. ఇవి పలు వార్తాపత్రికలోని ప్రధాన హైలైట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.